హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ తెలుగు మెడిసిన్ రివ్యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్, చాలా ఎక్కువ యూస్ అయ్యేటువంటి యూస్ఫుల్ ప్రోడక్ట్ అయినటువంటి అవిల్ ట్యాబ్లెట్ల గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్. ఫుల్ యూజ్ చేద్దాం. అంటే ఎటువంటి సమస్యని నివారించడానికి మనం దీన్ని యూజ్ చేస్తాము, దీని డోస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్ ఏంటి అన్న దాని గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్. ఫుల్ యూజ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరు చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మెడిసిన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం. సో ఫ్రెండ్స్, ఇంకా మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ అవిల్ ట్యాబ్లెట్ల ధర గురించి, ప్రైస్ గురించి మనం మాట్లాడితే, ఈ అవిల్ 25 వచ్చేసి 10 రూపీస్ అండి. ఇందులో 15 ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవిల్ 50 వచ్చేసి 11 రూపీస్. ఇందులో కూడా 15 ట్యాబ్లెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పెద్దగా తేడా ఏం లేదు, కేవలం ₹1 మాత్రమే తేడా ఫ్రెండ్స్. ఇంకా దీని సెల్ఫ్ లైఫ్ వచ్చేసి దాదాపు మీకు 3 ఇయర్స్ వరకు ఉంటుందండి. అంటే దాదాపు జస్ట్ ఒక నెల తక్కువ 3 సంవత్సరాల వరకు మీరు దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, అవసరాన్ని బట్టి. ఇంకా దీన్ని మార్కెటింగ్ చేసే కంపెనీ వచ్చేసి సానోఫీ ఇండియన్ లిమిటెడ్లో దీన్ని మార్కెటింగ్ చేస్తారండి. ఇంకా ఇందులో యూజ్ చేసినటువంటి మెడిసిన్ వచ్చేసి పెనిర్మన్ మలైట్ అనే మెడిసిన్ ఇందులో యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇది ఆన్లైన్లో కూడా లభిస్తుంది చాలా ఈజీగా. అలాగే ఆల్మోస్ట్ ప్రతి మెడికల్ స్టోర్లో కూడా ఇది మీకు లభిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా కామన్ ప్రోడక్ట్. సో ఫ్రెండ్స్, ఇది అవిల్ ట్యాబ్లెట్ల గురించి ఒక బేసిక్ పరిచయము. ఇంకా మనం మెయిన్ డిస్కషన్ స్టార్ట్ చేస్తే, ఈ అవిల్ ట్యాబ్లెట్ల యూస్ వచ్చేసి, ఉపయోగాలు వచ్చేసి ముఖ్యంగా ఇవి యాంటీ హిస్టామిన్ మెడిసిన్లా దీన్ని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. యాంటీ హిస్టామిన్ అంటే ఏం లేదండి, యాంటీ ఎలర్జీ మెడిసిన్. అలర్జీ కారణంగా లేదా రియాక్షన్ కారణంగా, అలర్జీ రియాక్షన్ కారణంగా వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడానికి దీన్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఉదాహరణకు దురద, దద్దుర్లు, అలర్జీ కారణంగా వచ్చేటువంటి దురద కానివ్వండి, దద్దుర్లు కానివ్వండి. అలాగే వాపు వచ్చినా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలర్జీ కారణంగా వచ్చేటువంటి వాపును తగ్గడం కోసం కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. దాంతోపాటు అలర్జీ కారణంగా వచ్చేటువంటి తుమ్ములు కానివ్వండి, కళ్ళలోంచి ముక్కులోంచి నీళ్లు కారడం, అలాగే కళ్ళు ఎర్రబడడం, అలాగే కళ్ళల్లో ఏమైనా దురదగా ఉన్నా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు కామన్ కోల్డ్, కాఫ్ అంటే సాధారణంగా వచ్చేటువంటి దగ్గు పరిశ్రమలో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకా వచ్చేసి ఏమైనా మనం మెడిసిన్ తీసుకున్న తర్వాత, ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కొద్దిమందికి ఏంటంటే ఆ ట్యాబ్లెట్స్ వాళ్ళ బాడీకి సూట్ కావడం వల్ల వచ్చేసి వాళ్ళకు అలర్జిక్ రియాక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. సో అటువంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. దాంతోపాటు ఏమైనా తినే వస్తువుల వల్ల కూడా ఎవరికైనా అలర్జిక్ రియాక్షన్ వచ్చిందనుకోండి, వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏదైనా ఒక వస్తువుని తాకడం వల్ల, ఉదాహరణకు అనిమల్స్ హెయిర్స్ అంటే జంతువుల యొక్క వెంట్రుకలను తాకడం వల్ల ఎవరికైనా దురద, దద్దుర్లు వచ్చినా కూడా వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఏమైనా కీటకాలు కుట్టడం వల్ల ఆ కుట్టిన చోట ఏమైనా దురద, దద్దుర్లు ఉన్నా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే దురద, దద్దుర్లు, వాపు, దాంతోపాటు సాధారణ దగ్గు పక్షము, అలాగే అలర్జీ అంటే దుమ్ము ధూళి కారణంగా ఎవరికైనా తుమ్ములు వస్తున్నా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే ముక్కులోంచి, కళ్ళలోంచి నీళ్లు కారుతున్నా, ఒకవేళ కళ్ళల్లో వచ్చేసి దురదగా ఉన్న, మంటగా ఉన్న కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే కళ్ళల్లో ఏమైనా రెడ్నెస్ ఉన్నా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది దీని కామన్ యూసేజ్. అలాగే ఏమైనా తిన్న వస్తువుల కారణంగా, అంటే కొద్దిమందికి వచ్చేసి కొన్ని రకాల ఆహారాలు సెట్ కాకపోవచ్చు. అంటే వట్టి చేపలు, వంకాయలు, గుడ్డు ఇటువంటివి కొద్దిమందికి పడకపోవచ్చు. బై మిస్టేక్ తిన్న తర్వాత వాళ్ళకి ఏమైనా బాడీలో దురద కానీ, దద్దుర్లు కానివ్వండి వచ్చాయనుకోండి, సో వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మెడిసిన్ వేసుకున్న తర్వాత ఒకవేళ ఎవరికైనా ఆ మెడిసిన్ వాళ్ళకు సెట్ కాకపోవడం వల్ల, వాళ్ళ బాడీకి సెట్ కాకపోవడం వల్ల ఏమైనా అలర్జిక్ రియాక్షన్ వచ్చినా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే అనిమల్ హెయిర్స్ అంటే ఏవైనా పెంపుడు జంతువుల్ని, ఏదైనా పెట్ని మనం తాకడం వల్ల, దాంట్లో ఉండేటువంటి కీటకాలు కుట్టడం వలన మొత్తానికి ఏదైనా అలర్జీ అయినా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఎవరికైనా దురద ఉన్నా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని ఇన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. ఇది దీని కామన్ యూసేజ్ ఫ్రెండ్స్. ఇంకా మనం దీని డోస్ గురించి మాట్లాడుకుంటే, ఈ 25 mg ఉన్నటువంటి ట్యాబ్లెట్ వచ్చేసి 5 ఇయర్స్ దాటిన వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు అండి. ఉదయం రాత్రి యూజ్ చేయొచ్చు, తిన్న తర్వాత యూజ్ చేయాలి. 25 mg ట్యాబ్లెట్ వచ్చేసి 5 ఇయర్స్ దాటిన వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు, ఉదయం రాత్రి యూజ్ చేయొచ్చు అండి, తిన్న తర్వాత. అలాగే 50 mg ట్యాబ్లెట్ వచ్చేసి 10 ఇయర్స్ దాటిన వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు అండి, ఉదయం రాత్రి యూజ్ చేయొచ్చు, తిన్న తర్వాత యూజ్ చేయాలి. అవసరాన్ని బట్టి 3 పూటలు కూడా యూజ్ చేయొచ్చు, సమస్య ఎక్కువగా ఉంటే 3 టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చండి. బట్ కామన్ డోస్ వచ్చేసి ఉదయం రాత్రి దీన్ని యూజ్ చేయాలండి, తిన్న తర్వాత యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది దీని కామన్ డోసు. ఇంకా దీని సైడ్ ఎఫెక్ట్ల గురించి మనం మాట్లాడుకుంటే,
సైడ్ ఎఫెక్ట్ అంటే ఈ టాబ్లెట్ వేసుకున్న ప్రతి ఒక్కరికి సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం రావాలని రూల్ ఏం లేదండి. చాలా రేర్‌గా కొద్దిమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చండి. ఇదేంటంటే ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటే ఈ హార్ట్ బీట్ వచ్చేసి ఒకసారి ఒకసారి తగ్గొచ్చు, ఒకసారి ఎక్కువచ్చు. ఇర్రెగ్యులర్ హార్ట్ బీటు. అలాగే కళ్ళు మసకబారడం, మత్తుగా ఉండడం, నిద్రొచ్చినట్టుగా ఉండడం. దాంతో పాటు కొద్దిమందికి వచ్చేసి తలనొప్పి రావడం, స్కిన్ ర్యాషెస్ ఇంకా ఎక్కువైపోవడం. ఇటువంటి కామన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చండి. చాలా రేర్‌గా అది కూడా. ఒకవేళ ఈ మెడిసిన్ వేసుకున్న తర్వాత ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే మీరు దీన్ని యూజ్ చేయడం ఆపేసి ఒక డాక్టర్‌ని కన్సల్ట్ కావచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ అవిల్ టాబ్లెట్ల గురించి పూర్తి సమాచారం. చివరిగా నేను చేసే రిక్వెస్ట్ ఏందంటే, ఒకవేళ మీకు నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సీ యూ. టేక్ కేర్. థాంక్స్ ఫర్ వాచింగ్.